హాయ్ అండి. సో నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుంది అనుకుంటా. 2 వీడియోస్ చేశాను. సోలార్ ప్యానెల్ ఎలా ఇన్‌స్టాలేషన్ ఎంత అయింది, సో ప్రాసెస్ ఏంటి మొత్తం ఆల్మోస్ట్ వైరల్ కూడా అయ్యాయన్నమాట. సో ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది కదా! సో ఇప్పుడు ఎలా మెయింటెనెన్స్ ఎంత వస్తుంది, జీరో బిల్ వస్తుందా లేదా, సో మంత్లీ మేము ఎంత పే చేస్తున్నాం, సో ఆ డీటెయిల్స్ కోసం ఈ వీడియో చేశాను అనమాట. సో చివరి వరకు చూడండి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ మాట ఎవరైతే సోలార్ పెట్టించుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి పక్కా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మేము పెట్టించుకునేది 3 కిలోవాట్స్ అనమాట. మీరు చూస్తున్నారు ఇదంతా 3 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్స్ అనమాట. చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా అనమాట. సో మెయిన్ సోలార్ పెట్టించుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే మనకు ఒక 25 ఇయర్స్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ప్యానల్స్కి డ్యామేజ్ జరిగినా కానీ, అంటే మరీ మనం రాళ్ళతో కొట్టి పాడు చేస్తే ఇవ్వరు కానీ, సో బేసిక్ అనమాట మనకి ఫండమెంటల్గా కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ విధంగా వర్షం పడిన పాడైనా కానీ, లేకపోతే ఈవెన్ పిడుగుల వల్ల పోయినా కానీ, లేకపోతే సోలార్ సిస్టమ్ మనకు పవర్ రాకపోయినా కానీ, అవన్నీ అయితే మెయింటెనెన్స్లో ఫ్రీ అనమాట. 25 ఇయర్స్ మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే మేము పెట్టించుకున్నాం అనమాట. సో మాకు ఆల్మోస్ట్ 2,10,000 అయిందండి 3 కిలోవాట్స్ అనమాట. సో మాదేంటంటే ఆల్మోస్ట్ ఒక 2 ఏసీ ఉంటాయి. సో మినిమం అనమాట ఒక ట్రిపుల్ బెడ్రూమ్ కావాల్సిన నీడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో 3 కిలోవాట్స్ అయితే సఫిషియెంట్గా తీసుకున్నాం అనమాట. 2,10,000 అయింది. మాకు ఇందులో సబ్సిడీ వచ్చేసి ఆల్మోస్ట్ 78,000 వితిన్ 1 వీక్లో వచ్చేసింది అనమాట. సో మేము లోన్కి అయితే వెళ్ళలేదు, మొత్తం క్యాష్ అనమాట. సో ఎవరైనా బ్యాంక్కి వెళ్ళి లోన్ కావాలన్నా కానీ ఇస్తారనమాట. సో మనకి ఏంటంటే వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. సో మన పేరు మీద మీటర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఆ 2 ప్రూఫ్స్ ఇస్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు, వెండర్ వాళ్ళే లోన్ ప్రాసెస్ కూడా అనమాట. సో 78,000 వస్తుంది 3 కిలోవాట్స్ అనమాట. సో మనకు ఆల్మోస్ట్ 80,000 అందులో పోను 2 lakh అంటే ఆల్మోస్ట్ 130 to 140 పడుతుంది అనమాట. సో రీజనబుల్ ప్రైస్ అనమాట. మనకి సబ్సిడీ లేకపోతే ఆలోచించాలి, కానీ సబ్సిడీ ఉంటే మాత్రం బెటర్ అనమాట. సో ఆల్మోస్ట్ మాకు 4 మంత్స్ అయింది. సో 4 మంత్స్లో మేము ఫస్ట్ మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ బిల్లు మాకు 6,000 జరిగిందనమాట. ఎందుకంటే సమ్మర్లో మేము పెట్టుకున్నాం అనమాట. నేను షాక్ అయిపోయాను అనమాట. ఏంటి 6,000 వచ్చింది, సోలార్ అంటే జీరో అన్నారు కదా అని చెప్పేసి. కాకపోతే ఫస్ట్ మంత్ కొంచెం ఎక్కువే వస్తుందండి అందరికీ బిల్లు. ఎందుకంటే సో నెక్స్ట్ మీటర్ ఛార్జెస్ ప్లస్ పవర్ మీటర్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో అవి ఎక్స్ట్రా వేస్తారనమాట 4,500. సో దానివల్ల మనకి ఎక్కువ వస్తుంది. అందులో సమ్మర్లో మేము చాలా ఎక్కువ వాడాం అనమాట యూనిట్స్. ఎందుకంటే మనకి సోలార్ నుంచి ఎంత వస్తుందో, మనం ఎంత కన్జ్యూమ్ చేస్తాం, కొంచెం రెగ్యులర్గా వాడే కంటే కొంచెం ఎక్కువ వాడా అనమాట. సో దానివల్ల వచ్చేసి మనకి ఎక్కువ వచ్చింది. సో అదొక 1,500 ప్లస్ ఈ 4,500 వచ్చేసి ఈ మీటర్ ఛార్జెస్ అనమాట. నెక్స్ట్ లోడ్ ఛార్జెస్ అవన్నీ కలుపుకొని వేస్తారనమాట. ఛార్జెస్తో కలుపుకుంటే 6,000 అయింది. సో అంతేగాని ఇంకేం ఉద్దేశం లేదనమాట. ఎక్స్ట్రా మేము షాక్ అయ్యాం స్టార్టింగ్ అయితే, ఏంటి ఇంత వచ్చిందని. సో ఎందుకంటే మనం జనరేట్ చేసాం బాగానే, కానీ ఇంత ఎక్కువ వచ్చిందని కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ కస్టమర్కి ఫోన్ చేస్తే క్లియర్గా చెప్పారనమాట. సో అదైతే ప్రాబ్లం ఉండదు. సెకండ్ మంత్ నుంచి మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి డెమోలా ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి మాకు ఆల్మోస్ట్ 250 అయితే వస్తుంది అనమాట. సో లాస్ట్ మంత్ 250 పే చేసాం, అంతకుముందు 263. సో ఆల్మోస్ట్ 250 నుంచి 200 మధ్యలో వస్తుంది అనమాట. సో మా నాన్నగారు అయితే షాక్ అయ్యారనమాట. అదేంటి మనకి జీరో బిల్ కదా, సో ఎనర్జీ ఛార్జ్ జీరో ఉండాలి కదా, సో మనం ఎందుకు పే చేయాలని అంటున్నారనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే అండి, సో మెయిన్ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలామంది జీరో ఛార్జెస్ మనం సోలార్ పెట్టుకుంటే పవర్ అసలు కట్ అవసరం లేదు బిల్ అనుకుంటారు, కానీ బిల్ అయితే మినిమం బిల్ పే చేయాలండి. సో ఎందుకంటే సో మనకి ఎఫ్ఈపీ ఛార్జెస్ ఉంటాయి అనమాట, ఫ్యూయల్ కన్జ్యూమింగ్ ఛార్జెస్ అవి యాడ్ చేస్తారు అవి. సో అవి కాకుండా కస్టమర్ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ వచ్చేసి గ్రిడ్ ఛార్జెస్ ఉంటాయి, నెక్స్ట్ కస్టమర్ ఛార్జెస్, నెక్స్ట్ సర్ ఛార్జెస్, అవన్నీ కలుపుకుంటే మనకు ఆల్మోస్ట్ 200 వస్తుంది అనమాట. సో అది మనకు చెప్పరు అవి ఇనిషియల్గా, సోలార్ వెండర్ ఎవరు చెప్పరనమాట. సో జీరో బిల్ అంటారు, బట్ మినిమం అయితే 200 పే చేయాలన్నమాట. సోలార్ పెట్టకపోయినా కానీ ఆ బిల్స్ అయితే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి సోలార్ పెట్టిన తర్వాత. ఎందుకంటే మనకి గ్రిడ్ ఛార్జెస్ అంతకుముందులో 45 రూపీస్ అంత యాడ్ చేస్తారు ఇప్పుడు. సో దానివల్ల మనకు 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఎనర్జీ ఛార్జెస్ మనకి ఇంపార్టెంట్ అండి. ఎనర్జీ ఛార్జెస్ అంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉన్నాయి సోలార్ పెట్టాక. సో అది ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైనా బిల్ జనరేట్ చేసినప్పుడు సో ఎనర్జీ ఛార్జెస్ ఎంత ఉంటాయో చూసుకోవాలన్నమాట. ఎనర్జీ ఛార్జెస్ ఎప్పుడు జీరో ఉంటాయి సోలార్తో అయితే, ఎందుకంటే మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా. సో మనం ఎంత కన్జ్యూమ్ చేసాము, మనకి సోలార్ నుంచి ఎంత వచ్చింది, సో అది బేస్ చేసుకొని ఎనర్జీ ఛార్జెస్ అన్ని క్యాలిక్యులేషన్ జరుగుతాయి అనమాట. సో అవి పక్కన పెడితే మిగతా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎఫ్ఈపీసీఏ ఛార్జెస్, సబ్ ఛార్జెస్ అండ్ ఎనర్జీ ఛార్జెస్, గ్రిడ్ ఛార్జెస్, అవి మాత్రం పే చేయాలన్నమాట. ఆల్మోస్ట్ 200 ఉంటాయి అన్నమాట. సో జీరో అయితే ఇప్పటికే ఉండదండి బిల్లు. సో మినిమం అయితే 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది అనమాట. సో అది మాత్రం మర్చిపోతుంది, జీరో బిల్ ఎవరికి రాదనమాట. సో అదైతే అవాస్తవం అనమాట. సో నేను చూసి షాక్ అయ్యానమాట, జీరో బిల్ ఎందుకు రాలేదని చెప్పేసి. సో జీరో బిల్ అయితే ఉండదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్లో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట. మేము యాక్చువల్గా 285 వచ్చేసి మనకి సోలార్ నుంచి వచ్చిందండి. సో మేము కన్జ్యూమ్ చేసింది 295 అనుకుంటా. ఆల్మోస్ట్ ఎక్స్ట్రానే 15 యూనిట్స్ ఎక్స్ట్రా మేము ఖర్చు పెట్టామన్నమాట. ఓకేనా. సో లాస్ట్ మంత్ గురించి చెప్తాను అనమాట. 15 యూనిట్స్ ఎక్స్ట్రా మేము కన్జ్యూమ్ చేసాం అనమాట. సో దాంతోపాటు ఈ సబ్ ఛార్జెస్, గ్రిడ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకుంటే 250 అనమాట. 15 యూనిట్స్ ఉన్నాయి కదా, సో దానికి వచ్చేసి వాళ్ళు యూనిట్ కింద, ఎందుకంటే లెస్ దాన్ 50 యూనిట్స్ లోపు ఎంత ఛార్జ్ చేస్తారో ఆ ఛార్జెస్ వేసి మనకి బిల్ అయితే జనరేట్ చేశారనమాట.
సో అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఈ మంత్ అనుకుంటా, సో ఆల్మోస్ట్ 285 ఎంత అనమాట మనకు వచ్చేసి మేము ఖర్చు పెట్టిందనమాట. సో మనకు వచ్చింది 310 వచ్చిందనమాట. సో మన ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా యూనిట్స్కి ఏం చేస్తారంటే, సో యూనిట్కి వచ్చేసి 93 నుంచి ఆల్మోస్ట్ 85 పైసా నుంచి 93 అనుకుంటా. సో ఆల్మోస్ట్ 1 రూపీ అనుకోండి. సో ఏదైతే ఎక్స్ట్రా మనం కన్జ్యూమ్ చేసామో ఆ 30 యూనిట్స్ ఉందో ఆ 30 యూనిట్స్కి సో మనకి ఆ మంత్లోనే అడ్జస్ట్మెంట్ చేసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 యూనిట్స్ ఉన్నాయనుకోండి ఈ మంత్లో, ఓకేనా, ఎక్స్ట్రా మనం ఎందుకంటే సోలార్ నుంచి వచ్చింది మనం కన్జ్యూమ్ చేసిన కంటే సోలార్ నుంచి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ 50 యూనిట్స్ పక్కన పెడతారు. సో సర్చార్జెస్ అవన్నీ కలుపుకుంటే 210 రూపీస్ అయింది అనుకోండి. సో 210 - 50 తీసుకుంటే 160 రూపీస్ మనం పే చేస్తే సరిపోతుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే చాలామంది అపోహ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి సెటిల్మెంట్ చేస్తారు, 1 ఇయర్కి ఒకసారి చేస్తారని ఉందండి. అదైతే కాదు. సో ఏ మంత్కి ఆ మంత్ సెటిల్ చేసేస్తారనమాట. మంత్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ మంత్లోనే క్లియర్ చేసేసి మనకి రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్ మంత్ మాకు 89 రూపీస్ అంత వచ్చినట్టుంది. సో ఆ రౌండింగ్ అంతా అయిపోయిందా. సో ఎందుకంటే మనది ఒకవేళ మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఒకవేళ సన్ ఎక్కువ ఉండి మనకి సోలార్ నుంచి ఎక్కువ జనరేట్ చేసింది అనుకోండి, సో అప్పుడు మన పక్క జీరో అవుతుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఊరు వెళ్ళిపోయాం అనుకోండి 1 మంత్, మనం వాడేది ఏమి ఉండదు కదా. సో ఆల్మోస్ట్ 50 to 60 యూనిట్స్ ఉంటుంది అనుకోండి, మనకు వచ్చేది 250 అనుకోండి. 200 యూనిట్స్ మనకు ఉంది కదా. సో ఆ 200 యూనిట్స్ మన సర్చార్జెస్ 200 ఉంటుంది. సో అది మైనస్ అయితే జీరో అనమాట. సో అలాంటప్పుడు మనకు జీరో బిల్ అవుతుంది అనమాట. సో మనం అది రేర్ కేసు అనమాట. జనరల్గా అయితే మన మినిమం వచ్చేసి 250 మినిమం అయితే పే చేయాలన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా కరెక్ట్గా. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే సోలార్ ఉంటే మనకి కరెంట్ పోయినా కూడా మనకు పని చేస్తుంది అనుకుంటాం. అది కూడా అపోహ అనమాట. సో మనం ఇప్పుడు సోలార్ నుంచి మనం ఎప్పుడు ఆ సోలార్ పవర్ మన ఇంటికి వాడమండి. మనం వాడేది ఎప్పుడు బయట గ్రిడ్ నుంచి అనమాట. బయట ఏదైతే పోల్ ఉందో ఆ పవర్ మాత్రమే వాడతాం అనమాట. ఓకేనా. సోలార్ నుంచి వచ్చే పవర్ వాళ్ళు తీసుకుంటారు. ఒక నెట్ మీటర్ ఉంటుందన్నమాట. ఆ మీటర్లో ఈ మంత్లో మనకు సోలార్ నుంచి ఎంత వచ్చింది, మనం ఎంత వాడాం, ఆ నెట్ మీటర్ క్యాలిక్యులేట్ చేసుకుని బిల్ అయితే జనరేట్ చేస్తుందండి. అంతేగాని సోలార్ నుంచి వచ్చే పవర్ మనం వాడాం అనమాట. సో అందుకే ఇన్వర్టర్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఒక కరెంట్ పోయినా కానీ ఇన్వర్టర్ మీద మన ఇంట్లో రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సోలార్ నుంచి వచ్చేది గ్రిడ్కి వెళ్తుంది, గ్రిడ్ నుంచి మనకు వస్తుంది అనమాట. సోలార్ నుంచి వచ్చేది మన ఇంట్లో అయితే వాడమండి చాలామంది అనమాట. ఎందుకంటే నేను పెట్టించుకున్న తర్వాత ఆల్మోస్ట్ 50 మెంబర్స్ నాకు నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, సో ఫ్రీ కదా మొత్తం సోలార్ నుంచి మీకు కరెంట్ పోయినా వస్తుంది అంటున్నారు. అది అపోహ అనమాట. సోలార్ నుంచి మనం వాడమన్నమాట. అది గ్రిడ్కి వెళ్ళి ఆ నెట్ మీటర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి బిల్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి బిల్ జనరల్గా 5th ఇస్తారు కదా. సో మనకి ఇందులో అయితే ఫస్ట్కే వస్తుందండి. ఏ మంత్ బిల్ అయితే ఆ మంత్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలై మంత్ అనుకుంటే ఆగస్ట్ 1st వస్తుంది అనమాట. సో ఆ మంత్లో ఎంత కన్జ్యూమ్ చేసాం, ఎంత ఇంపోర్ట్ ఎంత ఎక్స్పోర్ట్ అనేది జరిగిందంతా అప్పుడు ఆ మంత్ 1st తారీఖు తెలుస్తుంది అనమాట. సో అదొకటి అనమాట. ఇంకోటి ఏంటంటే సో మేము పెట్టించుకున్నాం కదా ప్యానల్స్, క్లీనింగ్ చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎలా క్లీన్ చేయాలి, సో దానివల్ల డస్ట్ వల్ల ప్రాబ్లం తక్కువ వస్తుంది అంటున్నారండి. అది కూడా కరెక్టేనండి. సో ఇప్పుడు ఈ ప్యానల్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్యానల్స్ మీద ఒక డస్ట్ పట్టినా కానీ సో పవర్ అనేది కొంచెం తక్కువ అవ్వచ్చు అనమాట. సో ఎప్పటికప్పుడు మనం అయితే క్లీన్ చేసుకోవాలండి. రైనీ సీజన్ అయితే ప్రాబ్లం రాదు సో నాకు తెలిసి. సో సమ్మర్లో కానీ ఉంటే, ఎందుకంటే డస్ట్ అనేది కామన్ అండి. సో దాని మీద పేరుకుపోయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో నాకు తెలిసి సో మైక్రో ఫైబర్ ఉంటాయి, క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో చిన్న ల్యాడర్ వేసుకుని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్ అనమాట. ఇంకా డైరెక్ట్గా పవర్ వచ్చేది ఆ సోలార్ ప్యానల్స్ మీద అనమాట. డస్ట్ ఉంటే కొంచెం ఇంటరప్షన్ వస్తుంది అనమాట. సో దానివల్ల పవర్ అనేది తక్కువ జనరేట్ చేయాల్సిన ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇంకో చాలామంది నాకు కామెంట్ చేస్తారనమాట, సో పిడుగులు పడినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందని. ఏం ప్రాబ్లం రాదండి. సో ఆల్మోస్ట్ మనకి ఆ ప్యాకేజ్ ఏదైతే 2,10,000 ఉందో ఆ ప్యాకేజ్లోనే మనకి పిడుగులు పడకుండా మనకి ఎర్తింగ్ కూడా ఇచ్చారనమాట. సరే ఎర్త్ కింద వచ్చేసి ఆల్రెడీ సాల్ట్ బొగ్గులన్నీ పెట్టారనమాట. సో అది కూడా ఆలే చేస్తారు, మనం ఏం చేసే పని లేదనమాట. సో అది కూడా ప్రాబ్లం రాదు, అదేం కాదనమాట. సో ఓన్లీ మనకి డ్యామేజ్ ఏంటంటే ఎవరైనా బేసికల్గా రాయితో కొట్టినా అటువంటి అది కూడా అంత ఏం అవ్వదనమాట. మనం నిలబడినా కానీ ఏం కాదంటే చూసుకోవచ్చు. సో అంత గట్టిగా ఉంటాయో. రేర్ కేసులో మాత్రం ప్యానల్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట. సో అందుకనే సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ బ్రాండ్ టాటా అయితే తీసుకోవచ్చు అనమాట. సో మార్కెట్లో మంచి బ్రాండ్ ఉంది అది. సో సర్వీస్ కూడా చాలా బాగుంటుంది విలేజ్లో కూడా అనమాట. సో అది విషయం. సో కింద మీకు చూపిస్తాను ఒకసారి. సో ఈరోజు ఎంత జనరేట్ అయిందో. సో మాకైతే ఆల్మోస్ట్ 3 బెడ్రూమ్కి ఏవైతే ఉండాలో ఉన్నాయండి. సో మాకైతే ఆల్మోస్ట్ మంత్లీ 285 నుంచి 300 అనమాట. సో జనరేట్ చేస్తున్నాం యావరేజ్గా 10 యూనిట్లు అనుకోండి. సో సమ్మర్లో అయితే చాలా బాగా జనరేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఈ పవర్ కంపారిజన్ బిల్ అయితే తెలుస్తుంది అనమాట. అప్పుడు 15 నుంచి 16, 17, 18 వరకు జనరేట్ చేస్తాం. ఎందుకంటే చాలా పీక్, అందులో ఆంధ్ర అంటే మీకు తెలిసిందే కదా, టెంపరేచర్ చాలా హెవీగా ఉంటుంది, 40+ ఉంటుంది కాబట్టి అప్పుడు బాగున్నమాట. ఇప్పుడు ఈ వర్షాకాలం నెక్స్ట్ ఈ వింటర్ అప్పుడు కొంచెం తక్కువ అవచ్చు అనమాట. బట్ ఏంటంటే జనరేట్ చేస్తుంది, వర్షం పడినా కూడా జనరేట్ చేస్తుంది అనమాట.
సో చాలామంది అంటారు ఏంటంటే వర్షం పడినప్పుడు మనకి సోలార్ పవర్ జనరేట్ చేయకపోవచ్చు అంటారు, కానీ జనరేట్ చేస్తుందండి. కాకపోతే ఏంటంటే సమ్మరు మిగతా టైంలో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. సో 5-6 అలా జనరేట్ చేస్తాం అనమాట. బేసిక్గా మనం వర్షాకాలం శీతాకాలం మనం ఏసీలో వేయం కాబట్టి సరిపోతుంది అనమాట. బట్ మినిమం అయితే 200 మనకి బిల్ అయితే రావచ్చు. బట్ మెయిన్ మనకి కంపారిజన్ ఎక్కడంటే సమ్మర్లో అనమాట. సమ్మర్లో అయితే మనకు పక్కా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనకి కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ మనకు అక్కడ వచ్చే ఎక్స్పోర్ట్ కూడా ఇంపోర్ట్ రెండు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈసీలు అన్నీ వాడతాం కదా, సో రావడం కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి బిల్లు కూడా మామూలుగా అయితే 2000 నుంచి 3000 వరకు వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకు రావడం కూడా అలా వస్తుంది కాబట్టి అలాంటప్పుడు కూడా మనం 200 పే చేసామంటే మనకి అది సేవ్ అయినట్టు అనమాట. సో సమ్మర్ ఒక 4 to 5 months మనం 10,000 లాగా సేవ్ చేసుకుంటే బెటర్ కదా. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ రిమైనింగ్ టైంలో కూడా మనకు 200 అంటే చాలా బెటర్ ప్రైస్ అనమాట. ఇప్పుడు మీరు ఆంధ్రాలో చూసుకుంటే మినిమం 6 to 700 కదా. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకైతే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 10,000 రూపాయల వరకు ఇయర్లీ మనం సేవ్ చేయొచ్చు అనమాట. సో మనం పే చేసేది ఆల్మోస్ట్ 1,30,000 to 40,000. సో మన 25 years సపోర్ట్ ప్లస్ బెటర్ కదా. సో మన టెన్షన్ కూడా ఉండదు అనమాట. సో అందుకనే సోలార్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో సబ్సిడీ అయితే ఉంది కాబట్టి వెళ్ళొచ్చు అనమాట. సబ్సిడీ లేకపోతే కొంచెం ఆలోచించాలి. సో నా ద బెస్ట్ ఆప్షన్ ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే, సో డబల్ బెడ్రూమ్ నుంచి ట్రిపుల్ బెడ్రూమ్ వాళ్ళైతే 3 kilowatts అయితే పక్కా పెట్టుకోవచ్చు అనమాట. లేదు ఇంక ఎక్కువ ఉన్నాయనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ G+2 G+3 ఉన్నాయనుకోండి, వాళ్ళైతే 5 kilowattsకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి ఐటమ్స్. సో మినిమం ఒక రెగ్యులర్గా 1000 నుంచి 1500 లోపు వచ్చే బిల్లు వాళ్ళైతే 3 kilowatts అయితే సఫిషియెంట్ అనమాట. సో మనమైతే మినిమం 200 అయితే పే చేసుకుంటే సరిపోతుంది. సో మనం యాప్ కూడా ఇస్తారు వాళ్ళు, ఆ యాప్లో అయినా పే చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే బేసిక్గా మాకు వైఫై లేదనమాట ఇంటికి. వైఫై ఉన్నట్లయితే మనకి ఏవైతే సోలార్ మీకు చూపిస్తాను కిందకి వెళ్ళినప్పుడు, ఆ ప్యానల్స్కి ఒక వైఫై రూటర్ కూడా ఇచ్చారనమాట. ఒక యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సోలార్ టాటా వాడి. ఇన్స్టాల్ చేసుకుంటే మనకి డైలీ ఎంత వాడాము, ఎంత మనం మనకి సోలార్ నుంచి వచ్చింది, అవి కూడా ఇండివిజువల్గా డైలీ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఆ వైఫై ఇంట్లో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను ఒకసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేయడానికి. ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఎవరైనా యూజర్ ఫ్రెండ్లీ మొబైల్లో చూసుకోవచ్చు అనమాట, మనం ఎంత వాడుతున్నాము, ఎంత బయటకు వెళ్తుంది. సో మనకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మాకైతే ప్రాబ్లం లేదండి. సో సోలార్ పెట్టుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా ఫాదర్ అయితే వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే 200 రూపాయలు అంటే మినిమం అనమాట. హ్యాపీ కదా, ఒక ట్రిపుల్ బెడ్రూమ్కి 200 రూపాయలు పే చేస్తున్నామంటే చాలా మినిమల్ బిల్ అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో ఎవరైతే సోలార్ పెట్టుకుంటున్నాను అనుకుంటారో, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. మీకు వీలైతే మా వెండర్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అనమాట. మా ఊరు వచ్చేసి విజయనగరం జిల్లా అనమాట, రామభద్రపురం. అది బొబ్బిలి సాలూరు దగ్గరలో ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.